డ్రగ్ మాఫియా కింగ్ పిన్ కెల్విన్ తో టాలీవుడ్ లింకులపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పక్కా ఎవిడెన్స్ తో ఇంట్రాగేషన్ లో దూకుడు పెంచుతోంది. మొన్న పూరి నిన్న శ్యామ్ కే నాయుడును ప్రశ్నించిన సిట్ ఇప్పుడు సుబ్బరాజును కూడా ఆరా తీస్తున్నారు. కెల్విన్ తో ఫోటో షూటే డ్రగ్ లింకులకు స్పాట్ పెడుతోంది. పార్టీల్లో కెల్విన్ తో కలిసి తీసుకున్న సెల్ఫీలు సిట్ చేతిలో ఉన్నాయి. పూరి, శ్యామ్, సుబ్బరాజు, చార్మి, ముమైత్ ఖాన్లతో కెల్విన్ తీసుకున్న సెల్ఫీలు ఈ కేసులో కీలకంగా మారాయి. సిట్ దగ్గర పక్కా సాక్ష్యాలున్నాయి, ఆధారాలున్నాయి. వీటి ఆధారంగా విచారణ చేస్తూ ఉన్నారు. అనేక మంది సెల్ఫీలు, వందల కొద్ది సెల్ఫీలు కెల్విన్ ఫోన్లో సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి. వాటి ఆధారంగా కూడా క్వశ్చన్స్ చేస్తున్నారు. ఈ ఫోటోను ఎవరూ తెలియని వ్యక్తి అయితే కెల్విన్ అసలు తెలియకపోతే ఇతనితో అంత నవ్వుతూ సెల్ఫీ ఎలా దిగారు, ఈ ఫోటోలకు సంబంధించి ఆ రోజు ఏం జరిగింది, ఎక్కడ కలిశారు, ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు సిట్ అధికారులు. సుబ్బరాజును క్వశ్చన్స్ చేస్తున్నారు. ఇప్పుడు విచారణలో సుబ్బరాజు ఉన్నాడు. కరెక్ట్గా 10 గంటల 10 నిమిషాలకే విచారణ మొదలైంది. సిట్ అధికారుల దగ్గర పక్కా సాక్ష్యాలున్నాయి. వాటి ఆధారంగానే ఈరోజు విచారణ జరుగుతోంది. మరి సుబ్బరాజు ఏం చెప్తున్నారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ కిక్ ఎపిసోడ్లో తెలంగాణ ఎక్సైజ్ సిట్ విచారణ మరింతగా స్పీడప్ అయింది. ఇవాళ 3వ రోజు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు సిట్ ముందుకొచ్చారు. అబ్కారీ భవన్ 5వ అంతస్తులో సుబ్బరాజును ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఆరోపణలు, అనుమానాలు కాదు, పక్కా ఆధారాలతోనే సిట్ తన దర్యాప్తును స్పీడప్ చేస్తోంది. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఇప్పుడంతా కూడా సెల్ఫీలు దిగటం ఒక ట్రెండ్ అయిపోయింది. ఈ సెల్ఫీలే ఇప్పుడు సిట్ అధికారులకు చాలా కీలకంగా మారాయి. వీటి ఆధారంగానే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అబ్కారీ భవన్ 5వ అంతస్తులో సుబ్బరాజును ప్రశ్నించేందుకు అంతా సెట్ సిద్ధమైంది. నోటీసులు అందిన వెంటనే స్పందించిన సుబ్బరాజు విచారణకు తాను సిద్ధమని అప్పుడే స్పష్టం చేశారు. తనకు డ్రగ్స్తో ఎటువంటి సంబంధం లేదన్నారాయన. మరి ఇప్పుడు సిట్ ఎంక్వైరీలో కూడా సుబ్బరాజు అలాగే ఓపెన్ అవుతారా? తనకు తెలిసి డ్రగ్ సీక్రెట్స్ ను సిట్ అధికారులకు చెప్తారా? క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సుబ్బరాజు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోకిరి మూవీ నుండి డైరెక్టర్ పూరితో అతని అసోసియేషన్ కొనసాగుతోంది. ఆన్ లొకేషన్తో పాటు హాఫ్ స్క్రీన్లోనూ ఈ ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో పూరి ఇంట్లో జరిగే పార్టీలకు సుబ్బరాజు అటెండ్ అయ్యేవాడా? పార్టీలకు డ్రగ్స్ సప్లై చేసే కెల్విన్తో సుబ్బరాజుకు కూడా పరిచయం ఉందా? ఫారెన్ లొకేషన్లో షూటింగ్ జరిగేటప్పుడు పూరి టీం డ్రగ్స్ తీసుకుంటారన్నది నిజమేనా? కెల్విన్ గ్యాంగ్ నుండి డ్రగ్స్ అందేవా? అసలు డ్రగ్స్ ఎలా వచ్చేవి? డబ్బులు ఎలా చెల్లించేవాళ్ళు? నెలకు ఎన్నిసార్లు పార్టీలు జరిగేవి? డ్రగ్స్కు డబ్బు ఇచ్చేదెవరు? డ్రగ్స్ పంచేది ఎవరు? హైదరాబాద్లో పార్టీ జరిగిన వెంటనే ఎక్కడికి వెళ్లేవాళ్ళు? పూరికి బ్యాంకాక్తో ఉన్న అనుబంధం వెనుక అసలు కథ ఏంటి? పూరితో పాటు మీరు కూడా బ్యాంకాక్కు వెళ్లేవాళ్ళా? ఇలా సుబ్బరాజుకు సిట్ అధికారులు క్వశ్చనరీ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు మత్తులో చిత్తైన టాలీవుడ్ ఇప్పుడు సిట్ స్పీడ్ చూసి బిత్తరపోతోంది. ఇండస్ట్రీలో మత్తు మూలాలను పెకిలిస్తోంది తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్. లోతుగా దర్యాప్తు చేస్తామని పదే పదే స్పష్టం చేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. దర్యాప్తు తీరును చూసి టాలీవుడ్ బిగ్ షాట్స్లో దడ పెరుగుతోంది. ఊకొట్టి ఊరుకుంటే సరిపోదు, ఉలిక్కి పడ్డట్టు నటనలో జీవిస్తామంటే కుదరదు. పక్కా ఆధారాలను పక్కన పెట్టుకుని సూటిగా ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబల్వార్ పర్యవేక్షణలో విచారణ పకడ్బందీగా జరుగుతోంది. లీకులకు తావు లేకుండా డే టు డే విచారణ అధికారులు మారుతున్నారు. డ్రగ్ కేసులో సిట్ దర్యాప్తులో ఏం జరుగుతుందో బయటకు రావటం లేదు. కానీ ఎంత డెప్త్గా కూపీ లాగుతున్నారో స్పష్టమవుతోంది. ప్రస్తుతానికి కెల్విన్ అండ్ గ్యాంగ్తో టాలీవుడ్లో ఉన్న లింకుల్నే టచ్ చేశారు. మున్ముందు అన్ని రూట్లపై ఫోకస్ చేసే అవకాశం ఉంది.
అదే జరిగితే మరికొందరు సినీ ప్రముఖుల డ్రగ్ లింకులు కూడా బయటపడటం ఖాయమనే టాక్ వినపడుతోంది. సిట్ ఆఫీస్ దగ్గరకు 10 గంటలకు ముందే చేరుకున్నారు సుబ్బరాజు. ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి సిట్ ఆఫీస్ నుండి మా ప్రతినిధి సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, కృప, ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అండ్ కొంత విశ్వసనీయ సమాచారం ఏమిటంటే, మనం అనుకున్న కొన్ని కామన్ క్వశ్చన్స్ కాకుండా సిట్ అధికారులు ఒక్కొక్కరికి చాలా ఎక్కువ ప్రశ్నలే సంధిస్తున్నట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్గా వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంటే పూరి జగన్నాథ్ని దాదాపు 100 ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది. ఈ 100 ప్రశ్నలకి కూడా సమాధానాల్ని రికార్డ్ చేశారు. నిన్న శ్యామ్ కే నాయుడుని కూడా దాదాపు ఒక 60 నుంచి 70 ప్రశ్నల దాకా వేశారని తెలుస్తోంది. సో దీన్ని బట్టి అర్థమవుతోంది సిట్ అధికారులు క్వశ్చనీర్ని కేవలం క్యాజువల్గా కాకుండా పక్కా ఆధారాలతోటి ఫిక్స్ చేసే విధంగానే ఆ క్వశ్చనీర్ తయారు చేశారు అని చెప్పి. దీనికి సుబ్బరాజు లోపల ఎలాంటి సమాధానం ఇస్తున్నారు, లేకపోతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనేది చూడాలి. ఇది ఇంట్రాగేషన్ కాదు, ఇన్వెస్టిగేషన్ మాత్రమే. కౌన్సిలింగ్ ఇన్వెస్టిగేషన్ అని మొదటి నుంచి వాళ్ళు దానికి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగానే వీళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నారు. సో ఆ ప్రశ్నల్లో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన ప్రశ్నలు కూడా కామన్గా ఉన్నాయట. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ 12 మందికి నోటీసులు పంపడానికి ముందే ఈ 12 మంది బ్యాంక్ అకౌంట్స్, 1 లేదా 2, 3 ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్లు వాళ్ళ పర్టికులర్ బ్యాంకులకు వెళ్ళి బ్యాంక్ అధికారులతోటి కాన్ఫిడెన్షియల్గా ఆ స్టేట్మెంట్లన్నీ సేకరించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ దాటవేసే సమాధానం చెప్పినప్పుడు మీ అకౌంట్ నుంచి ఎందుకు కెల్విన్ అకౌంట్కి మీరు డబ్బులు పంపించారు ఈ పర్టికులర్ డేస్లో అని అడిగినట్టుగా తెలుస్తోంది. దానికి పూరి జగన్నాథ్ ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తాడు కాబట్టి అందులో భాగంగా ఈ ట్రాన్సాక్షన్ చేశానని చెప్పి సమాధానం చెప్పారని తెలుస్తోంది. దీన్ని బట్టి సిట్ అధికారులు పూర్తి ఇన్ఫర్మేషన్ ఊరికే నోటీస్ ఇచ్చి ఊరికే ఏంటి మీరు ఇందులో ఎంతవరకు మీ పాత్ర ఉందని అడగడానికి కాకుండా వాళ్ళ దగ్గర పక్కా ఆధారాలని సేకరించి ఆ ఆధారాల ఆధారంగానే ప్రశ్నలు కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సుబ్బరాజు ఏం సమాధానం చెప్తారు? సుబ్బరాజు కూడా ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏవైనా చేశాడా? ఎందుకంటే మొదటి నుంచి సుబ్బరాజు చెప్తున్నాడు కెల్విన్ అనే వ్యక్తి నాకు తెలియదు, నేను ఎప్పుడూ అతన్ని కలవలేదు, చూడలేదు, ఇలాంటి మాటలు చెప్తున్నాడు. ఒకవేళ అదే నిజమైతే, ఒకవేళ సుబ్బరాజు కెల్విన్తో దిగిన ఫోటోలకు సంబంధించి ఏమైనా ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటే దానికి సుబ్బరాజు ఏం సమాధానం చెప్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్ చాలా సాఫీగా కొనసాగుతోంది. అండ్ విచారణ కోసం పిలిచినప్పుడు వాళ్ళని చాలా చక్కగా వీఐపీల కింద ట్రీట్ చేస్తున్నారని తెలుస్తోంది. పదే ఏమైనా తీసుకుంటారా, తింటారా, తాగుతారా అని, అలానే లంచ్లో మీకు ఏం కావాలని చాలా అడుగుతున్నట్టు, వాళ్ళు ఏం కావాలంటే అది తెప్పిస్తున్నట్టుగా కూడా ముందుగానే తెలుస్తోంది. సో చాలా వీఐపీ ట్రీట్మెంట్ తోటే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. అండ్ రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగా ఈ ఆధారాలను సేకరిస్తున్నారు కాబట్టి రక్త నమూనాలు కానీ, జుట్టు కానీ, గోల్డ్ కానీ, దానికి సంబంధించిన టీం కూడా పర్టికులర్గా కాకుండా ఆల్రెడీ ఇక్కడ ప్లేస్ చేసి ఉంచారని చెప్పి తెలుస్తోంది. ప్రస్తుతం 5th ఫ్లోర్లో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. కృప. రైట్ సత్య. ఈ రోజు 3వ రోజు సుబ్బరాజు సిట్ అధికారుల ముందు ఉన్నారు, విచారణ ఎదుర్కొంటున్నారు. పూరి జగన్నాథ్ను దాదాపుగా 100 ప్రశ్నలు అడిగినట్టు సమాచారం మనకు తెలిసింది. శ్యామ్ కే నాయుడును కూడా 70 వరకు ప్రశ్నలు అడిగారు. మరి ఈ రోజు సుబ్బరాజును ఏం ప్రశ్నిస్తున్నారు? కెల్విన్ ఎవరో తెలియదు, డ్రగ్స్ సంబంధించి తనకు ఏమాత్రం కూడా సంబంధం లేదని సుబ్బరాజు మొదటి నుండి కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి ఈ రోజు సిట్ అధికారుల దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు. అనేక సెల్ఫీలు ఉన్నాయి, కెల్విన్ ఫోన్లో ఏవైతే దొరికాయో అనేక ఫోటోలు ఉన్నాయి, అలాగే బ్యాంకు ఖాతాలు కూడా ఉన్నాయంటున్నారు. దీన్ని బట్టి విచారణ జరుగుతోంది.